భాగ్యనగరం మొత్తం బోనాల జాతరతో సందడిగా మారింది. వేకువజాము నుంచి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. సోమవారం రంగం భవిష్యవాణి ఘటాల ఊరేగింపు ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఎప్పుడూ లేని విధంగా వైభవంగా నిర్వహించామన్నారు అధికార పార్టీ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడి బియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ గా బోనాలు జరిగాయి. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామున 4:30కు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఓల్డ్ సిటీలోని 22 ఆలయాల్లో బోనాలు సమర్పించారు మహిళలు. అక్కన్న మాదన్న దేవాలయంలో కూడా బోనాల జాతర ఘనంగా జరిగింది. లాల్ దర్వాజా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని, ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బోనాల జాతర ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కి పూజా కార్యక్రమాలు, బోనాలు స్టార్ట్ చేసే కార్యక్రమానికి అవకాశం కల్పించడం అని అదృష్టంగా భావిస్తూ, ఎంతో ఈ పండుగ బోనాలంటేనే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద చిన్న లేకుండా కుల మతాలకు అతీతంగా గతంలో చెప్పేవారు. నిజాం వాళ్ళు కూడా బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసేది. హైదరాబాద్ హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నెల రోజుల పాటు జరిగే ఈ పండుగకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ. వరంగల్ జిల్లా వంచనగిరిలో జరిగిన బోనాల జాతరలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. డప్పు చప్పుళ్లతో మంత్రి కొండా సురేఖ, మహిళలు కలిసి కట్టమైసమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో చీర, సారెలు పెట్టి పూజలు చేశారు. తెలంగాణ విలసిల్లాలి, బంగారు తెలంగాణ కావాలి. ఏ తెలంగాణ అయితే సోనియమ్మ ఇచ్చారో, ఎందుకైతే ఇచ్చారో ఆ ఆశయం నెరవేరాలి. మరి రేవంత్ అన్న చేస్తున్న ఏదైతే తపన ఉన్నదో పరిపాలన, ప్రజాస్వామ్యం మరి ఉండాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బోనాల పండుగన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ, గుడిపెల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. అమ్మవార్లకు బోనం సమర్పించారు. మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారి మాసమ్మ దగ్గర పూజలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము, ఈ ప్రజాపాలన ప్రభుత్వము ఈద ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. పురాతన ఆలయమైన కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి సీతక్క. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని కిల్లా మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీతక్క. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది.
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి చెల్లించుకునే విధంగా రోజు రోజుకు కిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతా ఉంది. అక్కన్న మాదన్న ఆలయాన్ని సందర్శించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు కాంగ్రెస్ నేతలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా పాలనలో ప్రభుత్వం తరపున గతం కంటే ఈసారి ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు నేతలు. అక్కన్న మాదన్న ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ప్రతి సంవత్సరం లాల్ దర్వాజాతో పాటు అక్కన్న మాదన్న కూడా సందర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి వరకు ఘటాలను ఊరేగించనున్నారు. దుష్ట శక్తులను పోతురాజులు పారద్రోలుతారని తెలిపారు నిర్వాహకులు. జల్లు పోతారాజుల ఈ రంగం జల్లు 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 శివ శక్తుల శివంగా